9 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ఈ రైతు పుల్లయ్య గారు తొలి సంవత్సరమే 65 టన్నుల పంట దిగుబడి తీశారు ఇప్పటి వరకు. ఈ రోజు వాళ్ళ తోటలో ఈ రకంగా న్యూట్రియంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇందులో 3 రకాల న్యూట్రియంట్స్ కలుపుకున్నానని చెప్పారు. ఏమేం కలిపారు సార్ ఇందులో? సల్ఫర్ మ్యాక్స్, గోదావరి కార్బన్, మెగ్నీషియం సల్ఫేట్, ఇది గ్రోమోర్. ఓకే, ఇవి మూడు మిక్స్ చేశారు అందులో. ఇప్పుడు ఈ కార్బన్ ప్లస్ సల్ఫర్ మ్యాక్స్, మెగ్నీషియం సల్ఫేట్, ఈ 3 మిక్స్ చేసుకున్నారు. ఇది వేరుగా ఇచ్చుకోవాలి. అవును, దీని తర్వాత ఆఫ్టర్ 1 వీక్ తర్వాత. ఓకే, ఎందుకు సార్ ఈ సల్ఫర్ మ్యాక్స్ దేనికోసం ఇస్తున్నారు? సల్ఫర్ ఆయిల్ శాతం పెంచుతుంది, కాయ ఫ్రూట్ వెయిట్ వస్తుంది. ఈ కార్బన్ ప్లస్ అనేది మామూలుగా పశువుల ఎరువు దొరకట్లేదు కాబట్టి దీంతో మామూలుగా ఎరువు పెడుతుంటే ఈ ఎరువు బాగా బలం ఇస్తుంది, తేమ ఆపుతుంది. ఇది మెగ్నీషియం సల్ఫేట్ అనేది దేనికోసము? ఈ మొక్క గ్రీన్నెస్ వస్తుంది. ఈ బోరాన్ దేనికోసము? బోరాను పూత నిలవడానికి, పూత రప్పేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చేసి ఇవి మళ్ళా బోరాన్ వాడతాము. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని సీరోల్ మండలంలో ఉన్నటువంటి తాళ్ల సంకీస గ్రామం ఇది. మంచి దిగుబడి తీసుకోవడం కోసము వాళ్ళు న్యూట్రియంట్ మేనేజ్మెంట్ లో భాగంగా ఇవన్నీ కూడా వేసుకుంటున్నామని చెప్తున్నారు. పామాయిల్ సాగు చేస్తున్న రైతులు నీటి యాజమాన్యము, తెగుళ్ల యాజమాన్యంతో పాటు ఈ రకంగా నేల సారాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ న్యూట్రియంట్స్ అన్ని కూడా పోషకాలను మేనేజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది.